చాలామంది ఏం ప్రయత్నం చేస్తారంటే సుఖపడదామని ప్రయత్నిస్తారు. కానీ ఈ సమస్యలు ఉంటే ఎలా సుఖపడతారు? అది ఏ జన్మలోనూ జరగదు. ఒకవేళ ఏదైనా సుఖం దొరికినా అది అల్ప సుఖమే అవుతుంది. మానవుడు సుఖపడడానికి ప్రయత్నించడం కాదు, దుఃఖం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ఆత్మజ్ఞానికే సాధ్యం. అందుచేత అటువంటి ఆత్మజ్ఞానం పొందాలన్నా, పూర్ణ జ్ఞానం సంపాదించుకోవాలన్నా యోగీశ్వరులైనటువంటి వశిష్ఠ మహర్షుల వారి బోధలు వినాలి. ఆయన ఎంత గొప్పవాడు అంటే, అందరూ దేవుడని పూజించే శ్రీరామచంద్రుడికి గురువు గారు. ఆయన శ్రీరామచంద్రుడు తన రాజ్య పర్యటన చేసినప్పుడు కొంతమంది దుఃఖంలో ఉండడం చూశాడు. ఆయన అప్పుడు ఆయన చాలా చింతాక్రాంతుడయ్యాడు. తన అంతఃపురానికి చేరుకుని అన్నపానీయాలు మానేసి, నా రాజ్యంలో ఇంకా దుఃఖపడుతున్నారా అని ఆయన బాధపడ్డాడు. అప్పుడు ఆయన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గురువు గారైన వశిష్ఠుల వారిని పిలిచి రాముడి దుఃఖం తొలగించమన్నారు. దుఃఖం కలిగింది అంటే వాళ్ళు ఇంకా పూర్ణ జ్ఞాని కాలేదు అని లెక్క. అందుచేత వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి అపారమైన జ్ఞానబోధ చేశాడు. శ్రీరామచంద్రుడి దుఃఖం తొలగించాడు. ఆయన చేసిన బోధే యోగ వాసిష్టం అనే పెద్ద గ్రంథంగా తయారైంది. ఇక్కడ ఒక విషయం మీరు గ్రహించాలి. రాముడు లాంటి వాడి దుఃఖం తొలగించాలన్నా జ్ఞాన బోధ చేయవలసి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఎవరి దుఃఖం పోవాలన్నా జ్ఞానం సంపాదించుకోవాల్సింది. గుర్తెట్టుకోండి. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది, ఎవరైనా సరే మీలో ఏమాత్రం దుఃఖం ఉన్నా మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. అందుకే పత్రి గారు మనకి అద్భుతమైన మాట చెప్పారు బోధ. నీలో వీసమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. సంసార సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, సంసారం అంటే భార్యాభర్త, కుటుంబ సమస్యలు కానీ, ఇరుగు పొరుగు వారితో వచ్చే సమస్యలు కానీ, ముసలితనంలో వచ్చే సమస్యలు, వార్ధక్య సమస్యలు కానీ, దేనివల్ల దుఃఖపడినా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. ఆ అజ్ఞానం తొలగించుకొని జ్ఞానం పొందడానికే మనం ఇక్కడికి వస్తున్నాం. శ్రీరామచంద్రుడే కాదండి, ద్వాపర యుగంలో అర్జునుడు కూడా శత్రు సైన్యం చూసి దుఃఖపడిపోయాడు. అర్జునుడు దుఃఖం తొలగించడానికి శ్రీకృష్ణుల వారు అపారమైన జ్ఞానబోధ చేశారు. అదే భగవద్గీతగా రూపొందింది. భగవద్గీత అంతా జ్ఞానమే. అప్పుడు యుద్ధానికి పూనుకున్నాడు. దుఃఖం పోవాలి అంటే ఎవరైనా జ్ఞానం సంపాదించుకోవాలి.